ఈరోజు మరొక అంశాన్ని, ఇశ్రాయేలు గురించి ఒక చక్కటి సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకసారి సంఖ్యాకాండములో 24వ అధ్యాయములో 17వ వచనాన్ని మనం చూస్తానండి. కింద లైన్లో మనం చూద్దాం ఒకసారి. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అంటున్నాడండి. కనపడదమ్మా? కింద 5-6 లైన్లు అనమాట అండి. ఇక్కడ చూస్తే నక్షత్రం అంట ఏమవుతుందండి అమ్మా? యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇశ్రాయేల్ అంటే ఎవరు? అది యాకోబే. ఇశ్రాయేల్ అన్నారు, మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు అనుకోకండి. అసలు ఇశ్రాయేల్ అనే పేరే యాకోబుది. యాకోబు పేరేంటి? ఇశ్రాయేలు. ఆ తర్వాత వచ్చిన జనాంగానికి అంతటి కూడా యాకోబు పేరు అయిపోయింది, ఇశ్రాయేలు పేరు అయిపోయింది అనమాట అండి. ఇక్కడ యాకోబులో నక్షత్రం వేధిస్తుంది, యాకోబులో నుంచి రాజదండము లేచును అంటున్నాడండి. మన బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇదిగో కానాను దేశంలోని పిల్లలు నేను నడిపిస్తాడు. అంతేకాదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాడు. అనేక జనముల కంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి తండ్రి కాదని అబ్రహాము. విశ్వాసులకు మాత్రమే తండ్రి. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలంటే అనేక మందిని దేవుని వైపు నడిపించేటువంటి ఒక రాజదండము, ఒక నక్షత్రము ఈ లోకములో ఉద్భవించాలి. అది ఎక్కడ పడుతున్నాడమ్మా? యాకోబులో. అప్పుడు యాకోబు గర్భం ఎంతమంది పుట్టారమ్మా? 12 మంది పుట్టారు. యాకోబు గర్భాన్ని ఎంతమంది పుట్టారమ్మా? 12 మంది కదా. ఆ 12 మంది ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. అప్పటికి యేసుబాబు గురించి చెప్తే 76 ఉంటారులే, కాబట్టి 74 ఉంటారు. కాబట్టి అక్కడ ఎంతమంది అమ్మా? సుమారు 70 మంది అయ్యారు. ఆ 70 మంది ఎంతమంది అయ్యారు? కానాను దేశం వచ్చినప్పటికీ 6 లక్షల పైగా అయ్యారండి. చూడండి, యాకోబు నుంచి 12 మంది పుడితే 12 మంది నుంచి యాకోబు సంతానము 74 అవుతే ఆ 74 నుంచి 6 లక్షల మంది పైగా వారి సంతానము ఉద్భవించింది అని మనం చెబుతున్నాం. మంచిదే. ఇదంతా ఎక్కడంటే మనకి ఇశ్రాయేలు కానాను దేశము ప్రయాణంలో మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు కానాను దేశం ప్రయాణిస్తున్నప్పుడు, కానాను దేశం వెళుతున్నప్పుడు దేవుడికి వారికి స్వాధీనము చేస్తున్నప్పుడు ముందుగా ఆ దేశం ఎలాగుంటుందో మీరు ఒకసారి చూసి రండి అన్నాడండి. ఒకసారి ముందుగా ఎలాగుంటుందో ఆ దేశం చూసి రండి. చూసొస్తే మీకు అర్థమవుతుంది ఆ దేశం మంచితనం ఏంటో, చెడుతనం ఏమిటో, అందులో ఉన్న అద్భుతాలు ఏంటో మీకు అర్థమవుతాయని చెప్పాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. అయితే మోషే గారు ఏం చేశారంటే, ఇప్పుడు అందరూ వెళ్ళడం కుదరదు కాబట్టి 12 గోత్రంలో నుంచి 12 మంది ముఖ్యులను పంపించాడు. ఆ సంఖ్యాకాండము 13వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మీరు చూస్తానండి. అక్కడ 5వ వచనం నుండి మీకు కనపడుతుంది. 4వ వచనం చదవండి. 4వ వచనం చూస్తేనండి, రూబేను, నేను చెప్తున్నామ్మా, రూబేను గోత్రం నుండి ఏమో సమయను పంపించాడు. సిమియోను గోత్రం నుండి ఏమో షాపేతిని, యోధా గోత్రం నుండి ఏమో కాలేబును, ఇశ్శాఖరు గోత్రం నుండి ఏమో ఇగాలును, ఎఫ్రాయిము గోత్రం నుండి ఏమో యోషియును, బెన్యామీను గోత్రం నుండి ఏమో ఏంటమ్మా ఫల్పిని, జబేలు గోత్రం నుండేమో గదియేలును, యోసేపు గోత్రం నుండేమో యోసేపు గదియేలును, మరి యోసేపు అనగా మనసే గోత్రం నుండి పంపించాడు, గదిని పంపాడు. అలాగే మరి దాను గోత్రం నుంచి పంపించాడు అమ్మయేలును, ఆషేరు గోత్రం నుండేమో షేతురును, నప్తాలి గోత్రం నుండేమో నహబీను, గాదు గోత్రం నుండేమో గమాయిలు. ఇలాగా 12 గోత్రముల నుంచి 12 ముఖ్యులు. అంటే అప్పట్లో వీరు పెద్దలు. ఈ ప్రయాణముల వీరెవరం వెళ్ళం?
ఇశ్రాయేలు ముఖ్యులు అని ఉంటుందండి, వారు పెద్దలు అనమాట. ఈ 12 గోత్రం నుంచి 12 మందిని పంపించాడు. ఎక్కడ పంపించాడు వీళ్ళందరినీ కూడా? ఆయన కానాను దేశం ఎలాగుందో మీరు చూసి రండి అన్నాడండి. అయితే ఈ 13వ అధ్యాయం అంతా మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు. వెళుతున్నప్పుడు మోషే చెప్పాడు, నెల్లు చూడటమే కాదయ్యా, అక్కడ కొన్ని పండ్లను మీరు తీసుకుని రావాలి, అంతే కదా. అవి తీసుకురాకపోతే ఏమో వెళ్ళొచ్చేసామంటారేమో కదా, ఏమో వెళ్ళొచ్చేసామంటారేమో. మన పిల్లల్ని చూడండి, ఆడుకునే వాడిని కొట్టుకాడికి వెళ్తారు అనుకో, సగం మీద దూరం వచ్చి కొట్టు కట్టేసి లేదంటారు. ఈడ ఆటలు ఎక్కడ అయిపోతాయో, కొట్టు కట్టేశారు లేదంటారు, అంటారు కదా. కొంతమంది అయితేమో ఎరా బడికి వెళ్ళవండి, ఇలా సెలవు అంటాడు. సెలవు కాదు, ఎగ్గొట్టడానికి. మన నిజమే నమ్మేస్తాం, నిజమని లేచి లేటుగా లేచి భోజనం చేయడానికి ఇలా ఆట వెళ్ళిపోద్ది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి చూచడమే కాదు, అక్కడ పండ్లలో కొన్నిటిని తీసుకురండి అని మోషే వీళ్ళు సెలవిచ్చారండి. వెళ్ళారు. వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక ద్రాక్షగాళ్ళు ఇద్దరు మోసేటువంటి పరిస్థితి. అక్కడ దానిమ్మ పళ్ళు ఏంటి, అక్కడ పన్నటువంటి ఈ యొక్క మరి ద్రాక్ష పళ్ళు, అక్కడ పన్నటువంటి ఎన్నో పండ్లను వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అప్పటికి ఆ కానాను దేశంలో ఎవరమ్మా? అనాకీలు, అమాయకులు, హిత్తీయులు, అమోదీయులు, కానానీయులు అందరూ కూడా అక్కడ వారు నివసిస్తూ ఉన్నారు. సంగతి అంతా మనకు తెలుసు. అయితే వీళ్ళు నివసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు తిరిగి వచ్చి ఏమన్నారే, అయ్య బాబో, ఆ దేశంలో మేము ఉండలేము, ఆ దేశంలో బ్రతకలేము, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా గొప్పవారు, అసలు మేము ఉండలేము అని 14వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ మోషేతో మొరపెడుతూ ఉంటారండి. ఎందుకు మమ్మల్ని చంపేతక తీసుకొచ్చావా, వాళ్ళ చేతికి అప్పగిస్తామని తీసుకొచ్చావా, ఎందుకు యాక మరి ఎక్కడ తీసుకొచ్చావు, ఏమ్మా ఐగుప్తులను తీసుకొచ్చావు అని ఈ 14వ అధ్యాయంలో వీరు మాట్లాడుకుంటూ అంటారు, మనకు ఒక నాయకుడిని చూడండి, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము అనగానే అహరోను, ఈ మోషే గారు వాళ్ళ దగ్గర సాష్టాంగపడి వెళ్ళొద్దని వాళ్ళను బతిమాలటమైన పరిస్థితుల్లో అప్పుడు ఈ కాలేబును యెహోషువ అంటే ఎవరు అనుకున్నారు? ఏమ్మా యెహోషువ అంటే ఎవరు తెలుసండి? ఈ గోత్రాల్లో మనకి పేరు కనబడదు. యెహోషువ అంటే ఎవరంటే ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చాడు హోషియా. ఆ హోషియా పేరుని యెహోషువగా మార్చాడు. అమ్మా హోషియా పేరుని యెహోషువగా మార్చాడు. మీకు ఎక్కడంటే అది 13-16 చూడండి. ఆ దేశమందు చూచుటకు మోషే పంపిన మనుషులలో పేర్లు ఇవే. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టెను. నూను కుమారుడు ఏ గోత్రమీనా? ఎఫ్రాయిము గోత్రము. మీరు బాగా ఆలోచించాలి. నూను కుమారుడు అంటే ఎఫ్రాయిము గోత్రము. అలాగే ఏమా కాలేబు అంటే ఏ గోత్రము? యోధా గోత్రము. ఎవరు లేదమ్మా? యెహోషువను కాలేబు అంటే ఏ గోత్రము? యోధా గోత్రము. ఏమ్మా ఇక్కడ యెహోషువ అంటే ఏ గోత్రము? ఎఫ్రాయిము గోత్రం. ఈ 2 గోత్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 గోత్రాల గురించి ఇవాళ సబ్జెక్టు బాగా మీరు ఆలోచన చేయండి. 1 ఎఫ్రాయిము గోత్రము, 2 కాలేబు ఏ గోత్రము? యోధా గోత్రము కదా. ఇక్కడ వెళ్ళలేమన్నప్పుడు ఈ కాలేబును ఈ యెహోషువ ఏమన్నారు? లేదు ఆ దేశము చాలా మంచిది, ఆ దేశం మేము చూసాము, అది పాలు తేలి ప్రవహించే దేశము, ఆ మనుషులంత బలవంతులు కాదు, అక్కడ మనం జీవించగలము, మనం దేవుని నమ్మి వచ్చాము, దేవుడు మనకి అన్యాయం చేయడు అని వాళ్ళ బట్టలు చింపుకొని ఇశ్రాయేల సమాజం దంచిరమ్మా కేకలు వేశారండి. అయినా వాళ్ళేమో ఎంతమంది ఉన్నారు? 6 లక్షల పైగా జనములు. 10 గోత్రాల జనం ఎంతమంది ఉంటారు? 2 గోత్రాల జనం ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. వీళ్ళ బట్టలు చింపుకుని బాధపడుతున్నారు. అసలు ఏంటి దేవుడి సంగతి మీకు ఇదే తెలుసా?
పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఎన్నో దినాలు మనం నడిపించి ఎన్నో విధాలుగా మనల్ని ఆదుకుంటే ఏంటి ఈ పరిస్థితి అని ఈ 14వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా మరి ఎంతగానో బాధపడ్డటువంటి పరిస్థితుల్లో అప్పుడు మోషే ఉండని మీరు ఒకసారి నేను దేవుణ్ణి అడుగుతానని ప్రత్యేక గుడారానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రసన్నత వాళ్ళకి కనబడినప్పుడు ఏంటి అక్కడ దేవుడు ఒక వాగ్దానం చేసిన ఒక మాట ఇచ్చాడు. ఏమని తెలుసండి? ఇదిగో మోషే, నేను ఐగుప్తుల్లో మీ పితలకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి నేను నడిపించాను. కాబట్టి కానాను దేశం మీకు ఇస్తానన్నప్పుడు ఎవరైతే ఆ దేశములో మేము బ్రతకలేము, ఆ దేశములో మేము జీవించలేమన్నారో ఇదిగో వారి సంతతిని అంతా కూడా ఏమైపోద్దమ్మా? నాశనమైపోతుంది. ఎవరైతే ఇదిగో ఆ యొక్క దేశములో బాగుంది నివసించగలమన్నారో ఆ సంతతిని నేను కాపాడుతానన్నాడు. ఆ శాస్త్రం ఎవరో? కాలేబు, యెహోషువ. ఇద్దరు వెళ్ళరు కానాను దేశము. ఇద్దరంటే ఇద్దరు కాదండి, ముఖ్యులలో ఇద్దరు, పెద్దలలో ఇద్దరు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ఎంతమందిని దేవుడు చంపేశాడంటేనండి, సుమారు 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది కూడా ఏ వయసు వారు? 20 సంవత్సరాల పైబడిన వారందరినీ చంపేశాడు. ఎందుకంటే మీకు ఆ మాట 14వ అధ్యాయము 29 మనకు కనబడుతుందండి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారిని అందరూ కూడా దేవుడు ఏం చేశాడు? అరణ్యములో చంపేశాడు కదా. ఎందుకంటే మరి వాళ్ళు వెళ్ళలేమన్నారు, ఉండలేమన్నారు, దేవుని మాటను వాళ్ళు వ్యతిరేకించేటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి. నేను కానాను దేశం మీకు ఇస్తాను అన్నప్పుడు ఇస్తాడు. కానీ వీళ్ళకి ఎవరి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు కదా. మనం కూడా చాలా శ్రద్ధలు చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏంటి దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. మనం ఏం చేయాలమ్మా? ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ దగ్గరికి మనం ఏం పట్టకూడదు? పరుగులెట్టకూడదు. మనం పరిగెట్టినట్టే ఇశ్రాయేలు కూడా పరిగెడుతున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమంటాడు? 14వ అధ్యాయము 38లో చూడండి. ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువయు ఇప్పునే కుమారుడైన కాలేబునే బ్రతికిరి. ఎవరు బ్రతికారంటే అమ్మా? నూను కుమారుడైన యెహోషువ, ఇప్పునే కుమారుడైన కాలేబును బ్రతికిరి అంటున్నాడండి. ఇక్కడ బాగా మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళిద్దరే బ్రతికారు. వీళ్ళిద్దరు ఎవరో? ముఖ్యులు ఇద్దరే బ్రతికారు. ఉన్న వాళ్ళందరూ 20 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా దేవుడు సంహరించేశాడు. అందుకే రోమపత్రికలు అంటాడు పౌలు గారు 9వ అధ్యాయం, ఇదిగో ఇశ్రాయేలు సైన్యము ఇసుక రేణు వలె ఉన్నను. ఎలా ఉన్నానమ్మా? ఇశ్రాయేలు సైన్యము ఇసుక రేణు వలె ఉన్నను. రోమపత్రిక 9:20 చూడండి ఒకసారి మాట. అవును కానీ ఓ మనుష్యుడా, అమ్మ 9:27, మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వల్లే ఉండినను శాసమే రక్షింపబడును అన్నాడంటండి. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ఎంత ఉందంటమ్మా? ఎంత ఉంది? సముద్రపు ఇసుక వలె ఉండినను శాసమే రక్షింపబడిందంట. ఎందుకు ఈ శాసము రక్షింపబడిందంటే ఉన్నవాళ్ళు దేవుని మాటకు లోబడలేదు, దేవుని పట్ల విధేయత పరకలేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి ప్రాముఖ్యమైన సంగతి మనకేంటంటే, ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ ఈ 2 గోత్రాల నుంచే వెళ్ళారు. ఏ 2 గోత్రాలమ్మా? ఒకటి ఎఫ్రాయిము, 2 యోధా గోత్రంలో నుంచి వెళ్ళారు. ఒకటి ఎఫ్రాయిము, ఒకటి యోధా గోత్రం కదా. ఇందా మన సంఖ్యాకాండంలో చదివ 24వ అధ్యాయములో యాకోబుల నుంచి నక్షత్రము
ఉదయించను. ఇప్పుడు ఈ నక్షత్రము ఏ గోత్రాల్లో ఉదయించాలి? ఎఫ్రా గోత్రంలో ఉపయోగించాలి, యోధ గోత్రంలో ఉపయోగించాలి. ఈ 2 గోత్రాల్లోనే ఉదయించాలి. ఎందుకు ఉన్నవాళ్ళు గోత్రాలు ఎవరు కూడా దేవుని మాటకు లోబడలేదు. అయితే ఒకసారి జకర్యా గ్రంథంలో మనం వెళ్దాం. ఒకసారి జకర్యా గ్రంథంలో మనం వెళ్తే, జకర్యా గ్రంథంలో జకర్యా గారు మాట్లాడుతూ, జకర్యా 9:13 చూడండి. యోధా వారిని నాకు విల్లుగాను వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగాను చేయుచున్నాను, షియోను నీ కుమారులు రేపుచున్నాను అని ఇలాగా ఇశ్రాయేలు గురించి చక్కటి మాట అక్కడ మాట్లాడుతున్నాడండి. ఇక్కడ జకర్యా గ్రంథంలోకి వచ్చినప్పటికీ ఎవరెవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఏమ్మా, యోధా వారినేమో విల్లుగా ఎంచాడంట, ఎఫ్రాయిము వారినేమో ఎలాగించాడంటమ్మా? ఎలాగించాడంట? బాణములుగా ఎంచాడంట. చూడండి, యోధా వారిని విల్లుగాను, ఎఫ్రాయిం వారినేమో బాణములుగా ఎంచి వారిని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తే ఒకసారి 10వ అధ్యాయములో 6వ వచనం కూడా చూడండి. ఒకసారి 6వ వచనం చూడండి. నేను యోధా వారిని బలశాలుగా చేయుదును, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదును, నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడినై యెహోవాను, నేను ఆలకింపగా వారిని విడిచిపెట్టి సంతతి మరిచిపోవదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యులు వంటి వారు ద్రాక్షారసము పానము చేస్తూ సంతోషించినట్లు వారి మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు, యెహోవాను బట్టి వారి హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ యోధా వారిని, ఈ యొక్క ఎఫ్రాయిము వారిని దేవుడు దీవిస్తున్నట్టుగా, ఆశీర్వదిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతే కదా? ఈ వచనాలు ఏముంది? 1 యోధా వారిని, 2 ఎఫ్రాయిము వారిని. ఇస్సాకు కదా, ఇస్సాకు నుంచి యాకోబు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబుకి ఎవరిష్టము? యేసబు అంటే ఇష్టము. యాకోబుకి ఎవరు ఇష్టమ్మా? యేసబు ఇష్టము. అందుకే మీరు బాగా ఆలోచిస్తే 12 గోత్రాలు, యేసేబుతో 12 గోత్రాలు. కానీ యాకోబు ఏమంటాడంటే 48వ అధ్యాయంలో యాకోబు ఏమంటాడంటే, ఇదిగో యేసేబు నీ బిడ్డలిద్దరు కూడా నా బిడ్డల వంటి వారే. ఏమ్మా, ఎవరి బిడ్డలంట? యోసేపుతో మాట్లాడుతున్నట్టు చూస్తే, నీ బిడ్డలిద్దరు కూడా నా బిడ్డలు వంటి వారే. కాబట్టి నీ బిడ్డలకి నా బిడ్డలతో కూడా స్వాస్థ్యము ఇస్తూ ఉన్నాను. ఎవరికి ఇస్తున్నాడంటమ్మా? నీ బిడ్డలకి నా బిడ్డలతో స్వాస్థ్యం ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో మనం ఆలోచన చేస్తే ఏంటి, ఈ 12 గోత్రాలలోకి, ఈ 10 గోత్రాలకి ఎవరు చేర్చబడ్డారు? ఎఫ్రాయిము, మనష్షే కూడా చేర్చబడిపోయారు. చూడండి వాళ్ళకి ఎంత ధన్యత వచ్చిందో. చూడండి, ఈ యోసేపును పక్కగా పెట్టి ఈ ఎఫ్రాయిమును, మనష్షేను దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు? యోసేపు ప్రాముఖ్యుడు కదా, యోసేపే ప్రాముఖ్యుడు కదా. యోసేపును పక్కన పెట్టి ఈ ఎఫ్రాయిమును, మనష్షే దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు? వీరు నా బిడ్డల వంటి వారు ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే దేవుని సంకల్పము ఏదో ఉంది. మీరు బాగా ఆలోచించండి, దేవుని ఉద్దేశం ఏదో ఉంది. అక్కడ యోసేపుతో 12 మంది బిడ్డలు అయితే, ఆ 12 మంది బిడ్డలలో యోసేపును తీసేసి నీ బిడ్డలిద్దరూ నా బిడ్డల వంటి వారు, వారికి అర్ధగోత్రము నేను ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఎఫ్రాయిముకి, మనష్షేకి గోత్రం పనిచేయడానికి ఏంటి ఉద్దేశము? దాని వెనక దేవుని ప్రణాళిక చాలా బలమైనది. బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ 48వ అధ్యాయము
మొత్తము మీరు ఇంటికి వెళ్ళి చదివితే చక్కగా మనకు బాగా అర్థమవుతుందండి. కాబట్టి ఈ 48వ అధ్యాయంలో మనం చూస్తేనండి, అయితే నీ బిడ్డను తీసుకురా, నేను దీవిస్తాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని యోసేపుతో ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు కదా. యాకోబు చెప్పినప్పుడు యాకోబు తన బిడ్డలైన ఎఫ్రాయిముని మనష్షైని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిముని మనష్షైని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు చూడండి, అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ చూస్తేనండి, ఏమ్మా పెద్దోడెవడు మనష్షై, చిన్నోడెవడు ఎఫ్రాయిము కదా. పెద్దోడినేమో కుడి చేతి పక్కన పెట్టుకున్నాడు, చిన్నోడినేమో ఎడమ చేతి పక్కన పెట్టుకున్నాడు కదా. ఇక్కడ పెద్దను కుడి చేతి పక్కన, చిన్నోడిని ఎడమ చేతి పక్కన పెట్టినాడు. ఇలా తీసుకొచ్చి తండ్రికి ఎదురుగా నిలబడ్డాడు. అప్పటికి యాకోబుకి ఏం కలిగింది? మంద దృష్టి. అప్పటికి ఆయనకి కనబడలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇలా ఎదురు వర్ణించున్నప్పుడు యాకోబు ఎడమ చేవల మీద రావాలి, ఎఫ్రాయిము మీద రావాలి. యాకోబు కుడి చేవలకు రావాలి, మనష్షై. అంటే ఇది యోసేపు ఆలోచన. మీరు బాగా ఆలోచించండి. పెద్దవాడు మనష్షై కాబట్టి మనష్షైనేమో కుడి చేతి దీవించాలి, చిన్నవాడు ఎఫ్రాయిము కాబట్టి ఎడమ చేతితో దీవించాలని ఎలాగా కుడి చేతులనేమో ఎఫ్రాయిము పెట్టుకున్నాడు, ఎడమ చేతులనేమో మనష్షై పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఎదురు నిలబడ్డాడు. ఇలాగ ఎదురు నిలబడ్డప్పుడు కుడి చేతి ఎక్కడికి వస్తుంది? ఈ పక్క వస్తుంది. మనష్షై చేతికి ఎడం చే పక్క వస్తుంది, ఎఫ్రాయిము చేతికి ఎదురు బదులున్నప్పుడు, అంతే కదా. ఇలాగా దీవించాలన్నప్పుడు వెంటనే యోసేపు ఏం చేయడంటే కుడి చేయిని ఎఫ్రాయిము మీద పెట్టాడు, ఎడమ చేయని మనష్షై. తండ్రి అలా కాదు, ఇతను చిన్నవాడు, ఇతని మీద పెట్టద్దు. ఈ ఎఫ్రాయిము చిన్నవాడు, మనష్షై చిన్నవాడు, చెయ్యి మార్చంటే యోసేపు నాకు తెలుసు నువ్వేమీ కంగారు పడకంటున్నాడండి. ఎవరిని దీవించాడు? ఎఫ్రాయిముని ఇద్దరిని దీవించాడు. కానీ ప్రాముఖ్యముగా ఈ దీవెనలో ఎక్కువ దీవెన ఎవరికి ఇచ్చాడంటే ఎఫ్రాయిముకి ఇచ్చాడు. ఎఫ్రాయిముకి ఇచ్చిన దీవెన ఏంటంటే నీవు అనేకులకు జనములు నీలోంచి వస్తారు, అనేక జనములు విస్తరిస్తారు, నీలో ఫలించాలి, నీవు అభివృద్ధి చెందాలి. ఇటువంటి దీవెన ఎఫ్రాయిముకు దేవుడు యాకోబు ద్వారా ఇచ్చాడండి కదా. ఇప్పుడు ఎఫ్రాయిముకు దేవుడు ఇచ్చాడు, నీ జనములు వస్తారని, అనేక జనములు నీలో పుడతారని దేవుడు ప్రారంభంలో యోధతో చెప్పాడా? యోధలు అన్నది మళ్ళీ 12 మంది జీవిస్తాడు, అలా 12 మంది దీవిస్తాడు. ఎఫ్రాయిముని దేవుడు దీవించాడు. చూడండి, అంటే ఇప్పుడు యాకోబులో నుంచి నక్షత్రం ఎవరిలోంచి రావాలి? మీకు వాడికి అర్థం అవ్వాలి పాఠం. ఏమ్మా, ఎఫ్రాయిము నుంచి రావాలి. యాకోబు నుంచి నక్షత్రం ఎవరి నుంచి రావాలి? ఎఫ్రాయిములోంచి రావాలి. ఎందుకంటే దేవుడు యాకోబు ద్వారా ఎవరు దీవించాడు? ఎఫ్రాయిముని దీవించాడు. నీవు అనేక మందికి జనములకు తండ్రి నీలో నుంచి వస్తారని ఎఫ్రాయిములో నుంచి రావాలి. కానీ ఎక్కడ మిస్ అయిపోయింది? ఎందుకు మిస్ అయిపోయింది? ఆలోచన చెయ్యాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే యెరెమీయా గ్రంథములో ఈ ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ 31వ అధ్యాయంలో, యెరెమీయా గ్రంథము 31వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ అదే వారు ఏడ్చుచూ వచ్చేదురు, వారిని ప్రార్థింపగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టెల్లగా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువలను యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటాడండి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఏమన్నాడంటే వాళ్ళు ఏడ్చి వచ్చిన ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును, వారి తొట్టిలు కూడా చక్కగా నేను వాళ్ళను నడిపిస్తాను అని చెప్పి ఇక్కడ ఏమన్నా చూడండి, ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారుడు కాడా. ఏ కుమారుడు అంటమ్మా? జ్యేష్ఠ కుమారుడు. అంటే ఇప్పుడు తండ్రి తర్వాత వారసత్వం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? జ్యేష్ఠ కుమారుడికి వస్తుంది. అసలు రూబేన్ గారికి రావాలి. రూబేన్ ఏం చేశాడు? తప్పు చేశాడు.
రూబేను ప్రారంభంలోనే తప్పు చేశాడు. అంటాడు యాకోబు, రూబేను నువ్వు నా మంచం ఎక్కిద్దువయ్యా అని తప్పు చేశాడు, వదిలేశాడు. అయితే ఇక్కడ నీవు నా జ్యేష్ఠ కుమారుడవు, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని ఇక్కడ చూడమండి. ఎఫ్రాయిమ నా జ్యేష్ఠ కుమారుడా అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చూస్తే 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం చూడండి. 20వ వచనంలో ఎఫ్రాయిమ నా కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లను అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక నేను అతనిని కార్యనియంత్రణాడండి. ఇక్కడ 20వ వచనం చూసినట్టుగా ఏమన్నాడు, ఎఫ్రాయిమ నాకు ఇష్టమైన కుమారుడా. అక్కడేమో జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, నేను నిన్ను నడిపిస్తానన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా కదా. యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మందిలో ఎవరిని ఇష్టపడ్డాడు అయినా? ఎఫ్రాయిమునే ఇష్టపడినట్టుగా మనకు కనబడుతుంది. యోసేపుని ఇష్టపడ్డాడు. యోసేపుకి 2 కుమారులు. 2 కుమారుల్లో మనసైని ఇష్టపడలేదు. ఎవరిని ఇష్టపడ్డాడు? ఎఫ్రాయిముని ఇష్టపడ్డాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం అంటూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫ్రాయిముని ఈయన చక్కగా ఇష్టపడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అందుకే ఈ ఎఫ్రాయిముని గురించి మనం ఆలోచించినట్లయితే, మరి ఈ ఎఫ్రాయిముకి నుంచి దేవుడు దీవించాడు, ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు, ఎఫ్రాయిముని జ్యేష్ఠ కుమారుడుగా చూశాడు. ఎఫ్రాయిమునేమో మరి ఫలించటి కొమ్మగా దేవుడు ఇన్ని రకాలుగా వర్ణిస్తే, మరి రాజదండం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి రాజదండం ఎక్కడి నుంచి వచ్చింది? నక్షత్రం ఎక్కడ ఉదయించింది? యోధాలో ఉదయించింది కదా. అసలు మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎవరిని దేవుడు దీవించాడు? ఎఫ్రాయిమును దీవించాడు, ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తున్నాడు, ఎఫ్రాయిమునే అన్ని ఇస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎవరిలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. ఎఫ్రాయిము గోత్రమైన మనకి అర్థమవుతుంది అనమాట. సింపుల్గా పేరు చేస్తే అర్థమవుతుంది. ఎఫ్రాయిము గోత్రాన్ని దేవుడు దీవించాడు, ఎఫ్రాయిము గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు హోషేయ గ్రంథంలో మీరు చూస్తే ఒకసారి, హోషేయ గ్రంథంలో మీరు చూస్తే ఒకసారి 13వ అధ్యాయములో 15వ వచనములో ఒక చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులో ఫలాభివృద్ధి నొందును. చూడండి, ఎఫ్రాయిము తన సహోదరులందరిలో కూడా ఏముంటాడంట? ఫలాభివృద్ధి నొందుతాడు. ఇతడు వృద్ధి పొందుతాడు, ఇతడు అభివృద్ధి చెందుతాడు, ఇతడు చక్కగా ఫలిస్తాడు కదా. అయితే దేవుని సంకల్పంలో మనం ఆలోచిస్తే ఈ ఎఫ్రాయిము గోత్రానికే దేవుడు ప్రాధాన్యతను ఇచ్చాడు. ఏ గోత్రానికి ఇచ్చాడమ్మా? ఎఫ్రాయిము గోత్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు కదా. మీరు ఆలోచించండి, ఆ కానాను దేశం వెళ్ళిన వారిలో ఇద్దరు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? యెహోషువ. ఏ గోత్రమైంది? ఎఫ్రాయిము గోత్రము. కాలేబు ఏ గోత్రమైంది? యోధా గోత్రము కదా. ఏండి అక్కడ యెహోషువ అనగా ఎఫ్రాయిము గోత్రం చెందినవాడు, కాలేబు అనగా యోధా గోత్రం చెందినవాడు. ఇద్దరే వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, ఎఫ్రాయిము నా బుద్ధి బిడ్డ, ఎఫ్రాయిము నేను పలుస్తాను, సహోదరులందరిలో నేను అతను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎలాగ దేవుడు ఇన్ని విధాలుగా ఎఫ్రాయిమును అభివృద్ధి చెందుతుంటే, ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తుంటే, మరి ఎఫ్రాయిము ఎక్కడ పోగొట్టుకున్నాడు ఆ ధన్యతను ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకసారి కీర్తన గ్రంథంలో మనం వెళ్దాం. ఒకసారి మనం చూద్దాం. అదే ఒకసారి హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయంలో చూస్తే 11 నుంచి మనకు కనపడుతుంది. అక్కడ ఎఫ్రాయిము యొక్క కీర్తి ప్రక్షివలి ఎరిగిపోవును, జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భం ధరించుటైనను వారికి ఉండదు,
వారు తమ పిల్లలను పెంచిన వారికి ఎవడు లేకుండా అందమైన స్థలముల వారిని పుత్రహీనులుగా చేసేదును. నేరను వాడు విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానము గురుటకు నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని. అయితే నరహంతకులకు అప్పగించుటకే అది దాని పిల్లలను బయటకు తెచ్చును. ఇంతకీ దేవుడు ఎఫ్రాయిని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఏమ్మా, నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని. ఎఫ్రాయిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఎఫ్రాయిం ఏమైపోయిందంటమ్మా? ఎఫ్రాయిం ఏమైపోయిందంటమ్మా? తప్పు చేసింది. అందుకే ఎఫ్రాయిముకి దేవుడిచ్చిన శాపం ఏంటంటే గర్భాలో మూసేశాడు. పిల్లలు పుట్టడానికి లేని పరిస్థితి కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబో దినాలలో క్రీస్తు పుట్టాలి, క్రీస్తు ఉద్భవించాలి. క్రీస్తు ఉద్భవించాలంటే అనేకులు ఆ గర్భాన్ని రావలసిన వారై ఉన్నారు. అందుకే మీరు కిందకి చదువుకుంటూ వస్తే అంటాడైనా, యెహోవారికి ప్రతీకారము చేయును, వారికి నేనేమి ప్రతీకారము చేయదువు. వారి స్త్రీలు గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిగాను చేయును. వారి చెడుతనము గిలగాలలో కనబడుచున్నది. అచ్చట నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలు బట్టి వారినికను ప్రేమింపక నా మందిరము నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయవారు. ఎఫ్రాయిము మెత్తబడను, వారి నేను ఎండిపోయెను, దాని ఫలింప నీయరు. వారి పిల్లలు కనినను, దాని గర్భ నిధిలో నుండి వచ్చు చొత్తును నేను నాశనము చేసేదేనో అంటున్నాడండి. చూడండి, ఒకప్పుడేమో ఎఫ్రాయిమును దీవించాడు. యాకోబు ద్వారా ఏం దీవించాడమ్మా? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని యాకోబు ద్వారా ఎఫ్రాయిమును దీవించినప్పుడు ఇక్కడ ఎఫ్రాయిము గురించి ఏం చెప్తున్నాడు? మీ భార్యలు గుడ్రాలు అయిపోతారు, మీ పిల్లల కనరు, మీరు ఇంకా అభివృద్ధి చెందరు, అసలు మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలందరూ కూడా నాశనము చేసేస్తాను అని ఇక్కడ దేవుడు ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు రావాల్సినటువంటి ఈ ఎఫ్రాయిము ఏమైపోయిందమ్మా? ధన్యతను పోగొట్టుకుంది. మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆనాటి కాలములో ధర్మశాస్త్ర ప్రకారము యేసుక్రీస్తు కన్య గర్భమందు పుడతలు చేస్తున్నప్పుడు అనేక మంది ఏమ కన్యలుగా మిగిలిపోయి యేసు నా గర్భాన్ని కొట్టాలని ఎంతోమంది చూశారు. కానీ ధన్యత ఎవరికి వచ్చింది? మరియమ్మకు వచ్చింది. ఎందుకని మీరు బాగా ఆలోచించండి. ఇవాళ సమాజం అనుకుంటుంది, నేను దేవుని బిడ్డను కదా, దేవుళ్ళో ఉన్నాను కదా, ఎలా బ్రతికినా పర్లేదు అనుకుంటుంది. దేవుడు తలుచుకుంటే అటువంటి దేవుడు ఉండదండి, ఎట్టే మార్చేస్తాడు. దేవుడికి మంచివారు కావాలి, యథార్థవంతులు కావాలి, భక్తి జీవితం కావాలి, పరిశుద్ధత కావాలి దేవునికి. అంతే తప్ప దేవుని బిడ్డన కాదా అని మన ఇష్టపడిన ప్రతి దేవుడు ఊరుకోడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా యాకోబు ఎఫ్రాయిమును దీవించినప్పటికి కూడా, ఎఫ్రాయిము గొప్ప ధన్యత ఇచ్చినప్పటికి కూడా, ఎఫ్రాయిముకి ఎంతో పరిస్థితి ఇచ్చినప్పటికి కూడా, వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని కోరుకున్నాడో మనం ఆలోచిస్తే మరొకసారి కీర్తన గ్రంథములో 78వ అధ్యాయములో 78వ అధ్యాయములో ఒకసారి మనం చూద్దాం. 67వ వచనం నుంచి మీరు చదివితే చూడండి, 67వ వచనం మీరు చదవండి. 78, 67 అందరూ తీసుకోండి. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఏమ్మా, ఒక్కసారి యాకోబు ఎవడు ప్రేమించాడు? యోసేపు గుడారాన్ని ప్రేమించాడు. నాకు ఆది కాడ మీరు చదివారు కదా, యోసేపుని ప్రేమించాడు, యోసేపుని స్వీకరించాడు. ఇప్పుడు ఏమైంది? పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకోలేదంట.
మరి ఏ గోత్రాన్ని కోరుకున్నాడు? యోధా గోత్రమును త్రాడు ప్రేమించిన షియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఏంటి? ప్రారంభంలోనేమో ఎఫ్రాయిమును దీవించి, ఎఫ్రాయిమును ఆశీర్వదించి, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డని, నా జ్యేష్ఠ కుమారుడని, నువ్వు ఫలించాలని ఇన్ని విధాలుగా ఎఫ్రాయిము గురించి మాట్లాడిన దేవుడు ఈ కీర్తన గ్రంథం వచ్చినప్పటికీ యోసేపు గుడారాన్ని ఏం చేయడమ్మా? ఏం చేస్తుంది? అసహించుకున్నాడా? అసలు యోసేపు అంటే దేవునికి ఎంత ఇష్టం అండి? యోసేపు అంటే దేవుడికి ఎంత ఇష్టమో? యోసేపు అన్నా, యోసేపు వంశం అన్నా దేవుడికి ఎంతో ఇష్టమో. కానీ అంత ఇష్టపడిన ఆ వంశాన్ని వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి? పాడు చేశారు. యోసేపు అంటే దేవుడి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. యోసేపు అంటే దేవుడి దగ్గర ఒక స్థితి ఉంది. అటువంటి యోసేపు ఇప్పుడు ఎవరి వల్ల ఆయన గుడారాన్ని అసహించడం దేవుడు మాట్లాడుతున్నాడు? కుమారుడి వల్ల. చూసారా? మనం చెబుతూ ఉంటాం చాలా సందర్భంలో, ఇంటిలో ఒకడు చెడ్డవాడైతే కుటుంబం అంతటిని కూడా చెడ్డగానే చూస్తుంది. చూడదా? ఆలోచించండి. తప్పు చేసి వెళ్ళినప్పుడు తండ్రిని అంటారు, తల్లిని అంటారు, సహోదరులు అంటారు, అందరిని అంటారు. వాడిని అనరండి, వాడిని అంటారండి. తప్పు చేశాను నన్నే అనని ఊరుకుంటారండి. అందరూ అంటారు, ఒరే వాడు కొడుకురా, వాళ్ళు కొడుతుర్రా, ఇలా రకరకాలుగా అంటారండి. చూడండి, ఎఫ్రాయిము యోసేపు అంటే దేవునికి ఎంతో ఇష్టడు. యోసేపు పరిపాలన దేవుడు ఎంతో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేయడమ్మా? యోసేపు ఎఫ్రాయిమును బట్టి యోసేపు గుడారం అసహించుకొని ఎఫ్రాయిము గోత్రమును ఆయన ఏం చేయలేదంటమ్మా? కోరిక లేదు. కానీ యాకోబు దేవునైతే ఏముంది? యాకోబు దేవునైతే ఏముంది? ఎఫ్రాయిము ఫలించాలి, అనేక జనములు నీలోకి రావాలి, అనేక జనములు నీలోకి రావాలి. కానీ ఏమనుకున్నాడు ఈయన? ఏమనుకోడమ్మా? యూదా గోత్రమును త్రాను ప్రేమించిన సియోనును ఆయన కోరుకొన్నాడు. కాబట్టి ఎఫ్రాయిము అసలు ఏం తప్పు చేసింది? ఎఫ్రాయిము గోత్రము చేసిన పొరపాటు ఏంటి? అసలు ఎఫ్రాయిము ఎందుకు ఆ ధన్యతను పోగొట్టుకుంది అని మనం ఆలోచిస్తేనండి, ఎఫ్రాయిము వారు చేసిన పాపము, ఆ తప్పు అంత కాదండి. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా వాళ్ళ ప్రవర్తన, బుద్ధి మారలేదంటండి. ఎందుకంటే మీరు హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే, ఇంటికి వెళ్ళి హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే, ఆ హోషేయ గ్రంథములో ఇవన్నీ చాలా చక్కగా, చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి హోషేయ గ్రంథము 5వ అధ్యాయము, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 9 నుంచి మనం చూద్దాం. అమ్మా, శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోయింది, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలు గోత్ర వారికి నేను తెలియజేయుచున్నాను. యోధా వారి అధిపతులు సరిహద్దు రాళ్ళు తీసివేయినట్లు, నేల ప్రవహించినట్లు నేను వారి మీద ఉగ్రతను కుమ్మరింతిని. ఎఫ్రాయిములు మానవ పద్ధతి ప్రవక్తల ప్రవర్తింప గోరివారంట. ఇంతకీ ఈ ఎఫ్రాయిం వారు ఏమైపోయారంట? ఎఫ్రాయిం వారు ఏమైపోయారు తెలుసండి? ఎఫ్రాయిం వారంట శిక్షా దినమునకి ఎఫ్రాయిం ఏమైపోయిందంట? పాడైపోయింది గోత్రం. ఈ ఎఫ్రాయిం సంతతి పాడైపోయారు. వాళ్ళందరూ ఎవరమ్మా? పాడైపోయారు అని చెబుతూ కింద చూడండి, ఎఫ్రాయిములంట మానవ పద్ధతిని బట్టి ప్రవర్తిస్తున్నారంట. అంటే ఎవరు పక్కకెట్టేశారు? వీళ్ళు దేవిని పక్కకెట్టేశారండి. దేవిని మాట పక్కకెట్టేశారు. మానవుల పద్ధతిని బట్టి ప్రవర్తిస్తున్నారు. దేవుడు వీళ్ళని దీవించి, వీళ్ళని ఆశీర్వదించి, వీళ్ళని అభివృద్ధి చెందించి, ఎక్కడో ఐగుప్తి బానిసత్వం నుంచి నడిపించి పాలు తేళ్లు ప్రవహించి దేశంలో పెడితే వీళ్ళు ఏం చేయాలి? పద్ధతి నచ్చడమ్మా మానవుల పద్ధతిని బట్టి. చూడండి, అక్కడ ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింప గోరువారు. వాళ్ళు దేవుని ఆలోచిస్తలేదు, దేవుని పట్ల భయభక్తి లేదు వారికి, దేవుని పట్ల విధేయత లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా అందుకే యేసుక్రీస్తు వారు చెప్పాడు ఒక మాట, చక్కటి మాట.
అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఎంతవరకు అమ్మా? అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. నమ్మేశాం కదా అని, బాప్తిసం తీసుకున్నాం కదని మళ్ళా మనము తప్పిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు దీవుని ఉందా కాదని విర్రవీగిపోతే కుదురుతుందండి. దీవించేవాడు ఆయనే, దీవెన వెనక తీసుకునేవాడు ఆయనే కాదా? ఆలోచన చేయండి. దీవించేవాడు ఆయనే, దీవెన వెనక తీసుకునేవాడు ఆయనే. మనం ఏం చేయాలి? విర్రవీగిపోకూడదు. అణిగి మణిగి దీన మనస్కులుగా మన సమస్త శరీరం లోపరుచుకొని దేవుని పట్ల భయభక్తులుగా బ్రతకాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా ఆలోచన చేయండి. ఇవాళ ఎంత గొప్ప ధన్యతను ఎఫ్రాయిము గోత్రము పోగొట్టుకుందో మీకు అర్థమవుతుంది. ఎంత ధన్యత అండి! యేసుక్రీస్తు ఆ గోత్రం నుంచి రావటం అంటే మామూలు మాట. ఎంత ధన్యత! ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుడు, వీళ్ళంట మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు కాబట్టి వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనందురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిములకు చెమ్మటికి పురుగుల వల్లే, యోధా మత్సరపు వల్లే నేనుందని చెప్పి వారు రోగి ఎబుట ఎఫ్రాయిమును చూసెత్తును, తమ కడుపు కలుగుట యోధా చూసెద్దును అని చెప్తున్నా. చూడండి ఏమా, ఇక్కడ చూస్తుంది పుండు కలుగుట యోధను చూసి చెప్పి అప్పుడు ఎఫ్రాయిము అశ్షూరులు ఇలాగా. ఇదంతా మనం చదువుకుంటూ వస్తే 15వ వచనం దాకా మనకి కనబడుతూ ఉంటుంది, 11వ వచనం దాకా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేయడమ్మా? ఎఫ్రాయిములు ఏ పద్ధతికి మన వాళ్ళు? మానవుల పద్ధతిని ఎన్నుకున్నారు. ఇంకంతే కదండి. ఇంకా చూస్తే అదే హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూద్దాం. అదే హోషేయ గ్రంథం 13వ చెప్పండి చూడండి. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉందంటండి. ఎఫ్రాయిము దోషం ఎక్కడుందంటమ్మా? ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉంచబడ్డదంట. అతని పాపం ఏం చేయబడింది? భద్రము చేయబడింది. ఇప్పుడు ఈ పాపము ద్వారా, ఈ దోషము ద్వారా ఏం పోయింది? ఇప్పుడు దీవెన, ఆశీర్వాదం పోయింది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏదో ఇవాళ ప్రపంచం అనుకుంటుంది మేము బాప్తిసం చేసుకున్నాము, మేము క్రైస్తవులము, మాకేంటి అనుకుంటున్నారు. నీలాంటి వాళ్ళ ద్వారా లెక్కలేదు. ఇది అజ్ఞానములో, ఇది అహంకారములో క్రైస్తవ్యం మగ్గిపోయింది. చూడండి, దీవించిన దీవెనను ఎఫ్రాయిము గోత్రం ఎలా పోగొట్టుకుందో ఈవేళ ప్రపంచంలో క్రైస్తవులు కూడా అలాగే పోగొట్టుకుంటున్నారని చెప్పడానికే ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడువు, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడువు అని దీవించిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో దాని పాపాన్ని నేను ఏం చేస్తాడమ్మా? భద్రము చేస్తూ ఉన్నాడంట. దాని దోషము నా యొద్ద ఉంచబడింది అని చూడండి. దాని దోషము నా యొద్ద ఉంచబడింది, పాపాన్ని నేను భద్రము చేసే తిని. అసలు ఏం పాపం చేసింది? అసలు ఎఫ్రాయిములు ఎటువంటి దోషము చేశారు చూస్తే చాలా భయమేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఒకటి కాదు, రెండు కాదండి, ఈ హోషేయ గ్రంథం అంతా మీరు చదివితేనండి వాళ్ళు చేసిన ప్రతి పాపం మీకు కనబడుతుంది. నేను స్పీడ్గా వెళ్తాను. చూడండి ఒకసారి 11వ అధ్యాయం 3వ చూడండి. 11వ అధ్యాయం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3 చూస్తే వాళ్ళు ఏం చేశారు? నేను చెప్పేస్తాను. వాళ్ళు ఏం చేయారంట? దేవుడిని మరిచిపోయారంట. దేవుని మర్చిపోయారంట. దేవుడిని మర్చిపోయిన 10 గోత్రాలు ఏమైపోయారు? అరణ్యములు నేలరాలిపోయారు. ఆ బుద్ధితోనైనా జ్ఞాపడాలి కదా. అంటే మేము దాటేసాము, మేము వచ్చేసాం, ఇంకా మాకేంటి అనుకున్నావా? ఆయన పట్టుకుంటే వదలడండి. ఆయన పట్టుకుంటే వదలడం ఏంటి? ఏం చేయడం వల్లమ్మా? దేవుడిని మర్చిపోయారంట. అలాగే 4వ అధ్యాయం 17వ వచనం చూస్తారేనండి, వాళ్ళు విగ్రహాలతో ఉన్నారంటండి. 4వ అధ్యాయం 17 వచ్చాడు ఏమన్నా? అబ్రహాం విగ్రహములతో చేసుకొని అన్నట్టు చూడండి, విగ్రహాలతో ఉన్నారంట.
ఏం చేయడం వల్లమ్మా? విగ్రహాలతో ఉన్నారంట. 5:3 చూస్తే 5వ అధ్యాయం, అదే హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ అంటాడు, వాళ్ళంట అమ్మా వ్యభిచారము చేశారంట. ఎఫ్రాయిములు వ్యభిచారులు అయిపోయారంటండి. ఎఫ్రాయిములు వ్యభిచారులు అయిపోయారంటండి. అదే 7వ అధ్యాయం ఒకసారి 7వ అధ్యాయము 1వ వచనం చూస్తారండి, వాళ్ళ దోషము చేశారంటమ్మా. దేవుని దృష్టికి ఏం చేయరమ్మా? దోషము చేశారంట. అదే అధ్యాయము 8వ చూస్తారంట, అన్యజనులతో వాళ్ళు కలిసి తిరిగారంట. దేవుని బిడ్డలుగా దేవుని పక్షాన ఉండకుండా అన్యజనులతో సహవాదం చేస్తూ వారి వలె వీరు అయిపోయినట్లుగా మనకు కనపడుతుందండి. కనపడుతుంది. అంతేకాకుండా మళ్ళీ 11వ వచనం కూర్చోండి, అదే అధ్యాయంలో 11 చూడండి, వారు ఏమైపోయారంట? పిరికి వారు అయిపోయారంట. ఎఫ్రాయిం గుండె ఏమైపోయిందంటమ్మా? పిరికి గుండె అయిపోయిందా? అసలు దేవుడిని నమ్ముకున్నామని ఎంత ధైర్యంగా ఉండాలి. ఉంటున్నామా? మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి. ధైర్యం అంటే ఏంటి? సమస్తము ఆయన మీద మనము వేసుకుని ఉండాలి. అంతే తప్ప లోకముల సిద్ధాంతాలను పద్ధతులను నమ్మటము ధైర్యం కాదండి. ఇవాళ కూడా చాలామంది మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులండి. మన ఒక ఆయన వెళ్తే అంటున్నాడండి, చర్చి కూడా అంటండి సిద్ధాంతం ప్రాణేస్తాడంట. చర్చికి సిద్ధాంతం ప్రాణేస్తాడా? చర్చి కూడా సిద్ధాంతం ప్రాణేస్తాడంట. పాస్టర్ గారు ప్రాణం పనిచేయదు. పాస్టర్ మన చీఫ్ కదా, పాస్టర్ మన చీఫు. సిద్ధాంతం అయితే నేను అన్నాను, బుద్ధి లేదా నీకంటేని. అలాగంటేనంటే అయ్యగారు అన్నాడు, చెప్పడానికి నీకు బుద్ధి ఉండాలి, వినటానికి మాకు భయం అవుతుంది. ఒక ఫాస్టర్ ప్లాన్ అయ్యాలి. ఇంకా సిద్ధాంతాలు ఏంటి? అసలు బైబిల్లో అసలు వాస్తు అనేది బైబిల్లో ఉందా? వాస్తు లేదు. ఒక అతను అంటాడు వాస్తు ఉందండి, యెరూషలేము దేవాలయాన్ని కట్టమని. ఎందుకు కట్టమన్నాడే? అప్పటికి లెక్కలు తెలియదు, అది ఎంత ఉండాలో చెప్పాడు. నావకు వాడ ఎంత వాడ కొట్టాలి, ఎంతమంది నావకు ఏం తెలుసు, అందుకే లెక్కలు చెప్పాడు. ఎంతమంది వెళ్ళాలి అందుకు లెక్కలు చెప్పాడు. అంతే తప్ప దేవుడు ఉత్తరాన కొమ్మ ఎట్టవాడు, మనం ఉత్తరాన్ని ఎట్టాలి, దక్షిణ కొమ్మ దక్షిణ ఎట్టాలి. ఇలాగ చాలా రకాలుగా ఇవాళ లోకములో ఉన్నాయండి. పిరికివారు అయిపోయారు. ఎందుకంటే ఏమైపోద్ది? భయము దడ. అయ్యి బాబు, తేడా వస్తే మనం పాడైపోతాము, తేడా వద్దే మనం వెళ్ళిపోతాము. ఎక్కడ పోతాం? ఎప్పుడైనా పావలసిందే. పిరికి గుండెవారు అయిపోయారండి. ధైర్యం లేదు. దేవుని పట్ల నా దేవుడు ప్రార్థనతో నేను చేస్తాను, నా దేవుడి కార్యంతో నేను చేస్తాను ప్రతిదీ. నాకేమొద్దు, నాకు ముహూర్తాలు వద్దు, సిద్ధాంతాలు వద్దు, ఎవడు వద్దు అని ఆలోచించే ధైర్యం నిలబడేవాడు ఎవరున్నారు? బొమ్మేద్దాం. పిరికి గుండెవారు అయిపోయారంటండి ఎఫ్రాయిములు. దేవుడి పట్ల భయం లేదు, దేవుడి పట్ల ధైర్యం లేదు. మనుషుల ఇష్టానుసారంగా బ్రతికివారు అయిపోయారంటండి. మనుషులు ఇష్టానుసారంగా అయిపోయారంట. అంతేకాదు 8వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, 8వ అధ్యాయం 9వ వచనం చూస్తేనండి, వాళ్ళ ధనముతోనంటండి వెటకాండ్రను. అమ్మా 8వ అధ్యాయం 9వ వచనం హోషేయ గ్రంథమే. అవడం గాడిద వంటి వాడయ్యి అమ్మా తన ఆశ తీర్చుకొని పోయి ఇశ్రాయేలు వారును, అవన్నీ నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, అంతా చదవకండి. వాళ్ళ ధనముతోనంటండి విటకాండ్రను కొనుక్కున్నాడంట. సమయం అయిపోతున్నాడు, స్పీడ్గా చెప్తున్నాను. వాక్యం అంతా చదవాలని చాలా టైం పడ్డద్ది, అందుకే తగ్గించి చెప్తున్నాను. ధనముతో విటకాండ్రను కొనుక్కున్నారంట. ఎవరిని కొనుక్కోవాలి? ధనముతో దేవుని కొనుక్కోవాలి. వేరే కొనుక్కున్నారంట. అమ్మా విటకాండ్రను కొనుక్కున్నారంట. చూడండి, యెహోషువ చనిపోయిన తర్వాత సౌలు గారు ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కన్నపెచ్చారి దగ్గరికి వెళ్ళి ఏమవుద్దంటావు, కరెక్ట్ అంటావా, అవునంటావా, కాదంటావా, ఇలా చేయొచ్చు చేయకూడదని కన్నపెచ్చారి దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ఏమైంది? అయిపోయాడు. వీళ్ళు దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడితో ప్రతీదీ మాట్లాడతామని సవాల్ కొనుక్కున్నామ్మా. ధనముతో విటగాండ్రను కొనుక్కున్నారంట. అదే అధ్యాయంలో 11వ వచనం చూస్తారండి. వాళ్ళు ఏం చేశాడమ్మా? పాపముతో బలిపీఠములు కట్టారంటండి.
ఏ బలిపీఠాలంటమ్మా? పాపముతో బలిపీఠాలు కట్టారంట. ఆ పాపమైన భయంకరమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారంట. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ వెళితేనండి వీళ్ళు చేసిన ఘోరము హోషేయ గ్రంథములు ఎన్ని రాస్తున్నారో తెలుసండి. 9వ అధ్యాయము 8లో చూడండి, వాళ్ళు ఏమైపోయారు? శత్రువులుగా అయిపోయారంటండి. ఏమైపోయాడమ్మా? ఎఫ్రాయిము నా దేవుని ఎదుట నుండి వచ్చే దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలో వేటగాని వారే ఉన్నారని చెప్తున్నాడండి. ఎవరికమ్మా? ఎవరు శత్రువులంట? దేవునికి శత్రువులుగా, దేవుని శత్రువున్నారంట. ప్రవక్తలు చెప్పిన మాట వినకుండా వీళ్ళు, ప్రవక్తలు లోబడకుండానండి, దేవుని మాటకు లోబడకుండా. అప్పుడు ప్రవక్తలు అంటే ఎదురున్నారు, ఒకరు దేవుని పక్షాన ఉన్నారు, బయట బయలు ప్రవక్తలు ఉన్నారండి. చూడండి, దేవుని మందిరం ఏమైపోయారంట? శత్రువుడు అయిపోయారంట అండి. 11-12 మీరు చూస్తే, అదే అధ్యాయం 11-12 మీరు చూస్తే వాళ్ళంట అబద్ధములు ఆడివారు అయిపోయారంటండి. ఎఫ్రాయిం ఏమైపోయారంటమ్మా? అబద్ధములు ఆడివారు అయిపోయారంట. 12వ అధ్యాయం మీరు చూస్తే, 12వ అధ్యాయం చూస్తే 1వ వచనములో బలత్కారులు అయిపోయారంటండి. 1వ వచనం బలత్కారులు అయిపోయారంట. అలాగే 7వ వచనం చూస్తేనంటండి అన్యాయము చేయవారు అయిపోయారంటండి. అలాగే అదే అధ్యాయం 8వ వచనం చూస్తేనండి వారిని వారు గొప్ప చేసేసుకున్నారంట. దేవుడు గొప్ప చేయలేదంట, వారిని వారు హెచ్చించబడి గొప్ప చేసుకుని దేవుడిని గొప్ప చేయలేదంటండి. దేవుడు ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చూడు, తన్ను తాను హెచ్చించుకుని గొప్ప చేసుకున్నారంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే అదే అధ్యాయం 13వ వచనం చూస్తే 1వ వచనంలో అన్యజనులతో వాళ్ళు ఉన్నారంట. ఎవరుతున్నారా? మళ్ళమ్మ అన్యజనులతో ఉన్నారని చెప్తున్నాడండి. ఏంటి? ఎఫ్రాయిమును దేవుడు దీవిస్తే, ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదిస్తే వీళ్ళు ఎలాగుండాలండి? దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు పుడతాడని మరి ప్రవచనము చెప్పినప్పుడు ఆ కన్యకలు ఏ రీతికైతే అక్కడ ఉంటుందండి, వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు. ఏం కాపాడుకున్నారు వల్లమ్మా? వాళ్ళ పవిత్రతను కాపాడుకున్న కన్యకలు. ఆ పవిత్రతను కాపాడుకున్నప్పుడు మరియను దేవుడు దర్శించాడు. ఎందుకు? పవిత్రతను కాపాడుకుంద కనుక. మరి ఎఫ్రాయిమును దేవుడు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే వేరే పరిస్థితి ఎలా ఉండాలమ్మా? బాగుండాలి, చక్కగా ఉండాలి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఈ యోసేపు యాకోబు దగ్గరికి ఇద్దరు తీసుకెళితే మనషేని మానేసి చిన్నోడు దీవించాడు. అనుకున్నాను, చిన్నోడు దీవించడం ఏంటి అసలండి? పెద్దోడు దీవించాలి కదా, మనషేని దీవించాలి కదా, చిన్నోడు దీవించడం ఏంటి? లేకపోతే కుమారుల్లో రూబేను దీవించాలి, ఇంకా 11 మంది ఉన్నారు, వాళ్ళను ఆశీర్వదించాలి. కానీ ఎఫ్రాయిమును ప్రత్యేకంగా ఆశీర్వదించి యోసేపు గోత్రం నుంచి ఈ 2 గోత్రాలను నా బిడ్డలు అని 11 మందితో ఆ 12 గోత్రాలుగా వీరు చేర్చడం ఏంటి? దీని వెనుక దేవుని ఉద్దేశము చాలా ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? పాడు చేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అండ్ ఎఫ్రాయిము వల్లే మనము కూడా పాడైపోతున్నాము. చూడండి, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు గొప్ప స్థితి మనకు కలగజేశాడు. ఈ స్థితిలో మనం విర్రవీగిపోకూడదు. ఈ స్థితి గొప్పదని మనము ఒక గంతులు వేయకూడదు. ఈ స్థితి గొప్పదని మనము అటు ఇటు పరుగులెత్తకూడదండి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి, మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఆలోచన చేయండి. యోధా యేసుక్రీస్తుని అమ్మేశాడని ఆ లోటు ఉంచేశాడా? యోధా పోతే ఇంకొకడు, దేవుడికి ఏం తక్కువ కాదు. కీర్తన అంటాడు ఏంటి, వాడి ఉద్యోగం మరి ఒకడికి ఇవ్వబడి యోధా పోయాడు. ఎవరికి వచ్చాడు ఆ ధన్యత? మత్తీకి వచ్చింది. విడిచిపెట్టలేదు కదా. విడిచిపెట్టాడండి. ఎందుకంటే అంటాడు, నేను తలుచుకుంటే ఈ రాళ్ళ వల్ల కూడా నేను పిల్లలను
పట్టింపగలను. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు అందరూ దీవిస్తాడు, దేవుడు అందరికి ఆశీర్వదిస్తాడు. కానీ దాన్ని దాచుకునే వాళ్ళు, వాళ్ళు కాపాడుకునే అంతమంది, పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది. చూడండి ఏమన్నాడు కీర్తన గ్రంథములో, ఇదిగో నేను ఎఫ్రాయిమును కోరుకోలేదు. కోరుకోకడ ముందు ఏమన్నాడు, యోసేపు గుడారము నేను ఎందుకు అసహించాడు? ఆయన యోసేపు తప్పు చేశాడా? యోసేపు చాలా గొప్పవాడు, చాలా నీతిమంతుడు. నిజంగా ఆయన జీవన విధానం చూసిన ఆశ్చర్యం వేస్తుంది మనకి. దాసులు యోసేపును చక్కగా వివరించారు, మీరు విన్నారు. యోసేపు ఎటువంటి వాడండి? అటువంటి యోసేపు గుడారాన్ని ఎవరి ద్వారా అసహించుకున్నాడు? ఆయన ఇప్పుడు మనషే ద్వారా అసహించుకున్నాడా? ఎఫ్రాయిము ద్వారా అసహించుకున్నాడు అంటండి. ఎఫ్రాయిము ద్వారా అసహించుకున్నాను, యోసేపు గుడారాన్ని అసహించుకున్నాను. ఇదిగో ఎఫ్రాయిము నేను కోరుకోలేదు, యోధాను నేను కోరుకుంటున్నాను. అందుకే యోధాలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టినా తెలుసండి. మీకు బాగా తెలుసు, యాషాబు ఏడ్చాడు. ఎలాగేడ్చా తెలుసండి. నిజంగా యాసావు పడిన పశ్చాత్తాపము అంత పశ్చాత్తాపడ్డాడు. దేనికోసం? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన తర్వాత కోసం. ఎందుకు ఏడ్చాడైనా? ఆ జ్యేష్ఠత్వ విలువ ఆయనకి అప్పుడు తెలిసింది, ముందు తెలియలేదు. ముందు యాసాబుకి జ్యేష్ఠత్వ విలువ తెలియలేదు. అమ్మేసిన తర్వాత ఆ జ్యేష్ఠత్వ విలువ తెలిసి ఏడుస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, అంకలాడుతూ ఉన్నాడు. ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఎఫ్రాయిముకు ధన్యత ఇచ్చాడు, ఇప్పుడు ఎఫ్రాయిము పోగొట్టుకుంది. ఉపయోగం ఉందా? లేదు. దేవుడు కూడా మనకు ధన్యత ఇచ్చాడు, పోగొట్టుకుంటే ఉపయోగం ఉండదండి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. చూడండి, యోసేపుడు గురించి మనం చెప్పుకుంటాం, యాసాబు గురించి. యాసాబు భ్రష్టుడైపోయాడని. యాషాబు కంటే భ్రష్టుడు మనం తెలుసా? ఎందుకంటే పాపము యాషాబు ఒక్కసారే మోసపోయాడు. మనం ఎన్నిసార్లు పోతున్నాం రోజుకి? మనం ఎన్నిసార్లు మోసపోతున్నాం? ఎన్నిసార్లు దేవుడు మోసేస్తున్నాం? అందుకే తెలుసా అండి, హెబ్రీ పత్రిక అంటాడైనా, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి తప్పిపోతే అటువంటి వారి నూతన పరచుట అసాధ్యము. ఎఫ్రాయిము గోత్రం ఎంతగా ప్రేమించాడు దేవుడు అండి, ఎంతగా ఇష్టపడ్డాడు దేవుడు దానిని. కానీ ఒప్పుకోలేదు, తప్పిపోయింది. మనము కూడా అలా తప్పిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ఎఫ్రాయిము కాకపోతే యోధా కాకపోతే ఇంకోటి, దేవుడు మాత్రం సంకల్పాన్ని మాత్రము విడిచిపెట్టాడు, తన సంకల్పాన్ని నెరస్తాడు. ఎందుకు మాట చెప్తాడండి? ఇవాళ మనం అనుకుంటున్నామో, మనము కాకపోతే ఆయనకి మరొకరు భూమి మీద జనము లోటు లేదు. బహుళ మంది విశ్వాసులండి ఆయన తలుచుకుంటే పెంట కుప్పల నుంచి కూడా జనాన్ని మన పైకి లాక్కొస్తాడు. అందుకే మనం చాలా మన భద్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. చూసారా ఎఫ్రాయిము ఎన్ని పొరపాట్లు చేసింది చూసారా? వ్యభిచరించిందంట, దేవుని వ్యభిచరించింది, దేవుని మర్చిపోయింది, విగ్రహాలతో ఉంది, దోషము చేసింది, అన్యులతో ఉంది, ధనముతో విటకాండ్రను కొనుక్కుని దేవుని మర్చిపోయింది. దేవుణ్ణి విచారించడం మొదలు ప్రవక్తల దగ్గరికి విచారించింది, శత్రువులుగా తయారైపోయింది. దేవుడి సన్నిధికి ఏమైపోయిందమ్మా? శత్రువులైపోయారు. అలాగే అబద్ధాలు మాట్లాడింది, ఇలా బలత్కారాలు చేసేది, అన్యాయం చేశారు, తను గొప్ప చేసుకుని ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పొరపాటులు మనకు కనబడుతున్నవి. కాబట్టి ఈ పాఠము ద్వారా మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎఫ్రాయిము యోధాని కాదండి, ఎఫ్రాయిము వల్లే మనం కూడా ఏమైపోకూడదు, తప్పిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దీవించాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదని మనం విర్రవీగపోతే చాలా ప్రమాదము. యాకోబు ఆశీర్వదించాడు, మాకేంటి అనుకున్నారు వీళ్ళు ఎఫ్రాయిములు. యాకోబు ఆశీర్వదించాడు, ఇశ్రాయేలులో ఎవరికి లేని ధన్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మాకేంటి అనుకున్నాడండి. ఏమైపోయింది? చివరికి అడ్రస్ లేకుండా పోయారు. యోధా గోత్రం ఈవేళ యోధా సింహం వాళ్ళు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉద్భవించాడు. ఆలోచన చేయండి.